పల్లవి అక్క, బట్టలు పట్టుకొని ఊపుకుంటూ మరి బయలుదేరుతున్నావు? అది స్నానం చేయడానికి వెళ్తున్నాను. నీకొక బెడ్రూమ్ ఇచ్చారు, అందులో ఒక బాత్రూమ్ ఉంది. మరి మా బావగారి గదిలోకి స్నానానికి వెళ్తున్నావంటే సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు పల్లవి అక్క? నా బాత్రూంలో వాటర్ రావడం లేదు. నీ పిట్ట కథలు పోయి పిల్లలకి చెప్పుకో, వాళ్ళు వింటారు. కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే వాటర్ రావట్లేదు. రావట్లేదా? చూద్దాం రా. రా. వదులు, రా. వదులు, 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 రా. వదులు, రా. వాటర్ వస్తున్నాయేంటి? అంటే సామ్రాజ్యం అత్త పైన కట్టలేదా? అడ్డంగా బుక్ చేస్తుంది. ఏంటిది? అంటే అప్పుడు రాలేదు. ఛా, నిజమా? నీ యదవ ప్లాన్లు నాకు తెలియదు అనుకుంటున్నావా? అయితే ఇప్పుడేంటి? ఆయనకి కాబోయే భార్యని. ఆయన గదిలో స్నానం చేస్తాను, లేదంటే ఏమైనా చేస్తాను. నీకేంటి? చంపేస్తా నిన్ను కాదు, నీ ఆలోచనల్ని. నీ నీడే మా బావగారి మీద పడకూడదు అనుకుంటున్నా. అలాంటిది నువ్వు ఆయన గదిలో జలకాలాడి ఆయనతో సరసాలాడ్డానికి పోతాను అంటే ఎలా వదిలేస్తాననుకుంటున్నావు పల్లవి అక్క? మోసుకొని ఇక్కడే స్నానం చేసుకో. తలుపు. ఏంటి నోరు లేస్తుంది? చెప్పాను కదా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మా బావగారిని దక్కించుకోలేవు. మా బావ నా అక్క ఆస్తి, అక్కకే సొంతం. కాదు కూడదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి దగ్గర కావాలి అని చూసావే అనుకో, చంపేస్తాను. నీ ఆలోచనల్ని కాదు, నిన్ను. అది జరిగింది అత్తయ్య. ఇంకెలా ఆయన రూమ్కి స్నానానికి వెళ్తాను? ఇంకేం రొమాన్స్ జరుగుతుంది? నీళ్లు పైన కట్టేసిన గదా, నీ బాత్రూంలోకి ఎట్లొచ్చినాయి? అయినా ఈ విషయం ధరణికి ఎట్లా తెలిసింది? ఏమో అత్తయ్య. అవును, నువ్వు నీ గదిలో స్నానం చేస్తే మరి విక్రమ్ గదిలోకి పోయిందెవరు? వెళ్తే నేనే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్తారు అత్తయ్య? లే, ఎవరు పోయినరు. బట్టలు పట్టుకుని లోపలికి పోతుంటే నువ్వే అనుకొని ఏదో జరిగిపోయినట్టు కలలు కూడా కన్నా. ఇంకెవరు పోయినట్టు? నాకేదో తేడా కొడుతుంది పల్లవి. చూద్దాం రా. సారీ, ఇది నా రూమ్ అనుకుని వచ్చేసాను. ఏమా, ఇది మీ రూమే. ఏమన్నావు?
ఏమండి ఇది మీ గదే అంటున్నా. లేదు. ఏమ్మా అన్నావు? నన్ను శ్రావణి మాత్రమే ఏమ్మా అని పిలుస్తుంది. లేదండి, నేను అలా ఎందుకంటాను? నేను ఏమండి అని అన్నాను. మీరు భ్రమపడినట్టున్నారు. భ్రమ కాదు, నేను క్లియర్గా విన్నాను. అయ్యో లేదు, నేనలా అనలేదు. అన్నావు. లేదండి, లేదు అని చెప్పాను కదా. అదిగో అలా ముక్కు మీద వేలుతో పామడం అది శ్రావణి అలవాటే. అదే మాట, అవే అలవాట్లు. ఎవరు నువ్వు? బంగారం. హలో. అది నా స్నానాల గదిలో నీళ్లు రావడం లేదు, అందుకని మీ స్నానాల గదికి వచ్చాను. మీకు నా వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ధన్యవాదములు. దీని ప్లేస్లో నువ్వుంటావనుకుంటే గది ఛాన్స్ కొట్టేసింది చూడు. అసలు ఇది ఇక్కడికి స్నానానికి ఎందుకు వచ్చింది అత్తయ్య? నా గదిలో కట్టేయాల్సిన నీళ్లు దాని గదిలో కట్టేశారా? లే, నీ గదిలోనే గట్టినా యాడను ఏదో తేడా జరిగింది. దొంగ మొహల్లారా, చెప్తా మీ పని. ఏంటి ఇద్దరు ఇక్కడ ఒంగుని మరీ చూస్తున్నారు? ఇది నీ పనే కదా? నీ పనే కదా? ఏ పని? నేను స్నానానికి వెళ్తుంటే ఆపి స్వాతిని పంపించావు కదా? ఆపేదెవరో పంపేదెవరో అంతా పైవాడి లీల. ఎవరికి ఎప్పుడు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. రాసిపెట్టుడేంది? విక్రమ్కి పల్లవికి రాసిపెట్టున్నది. మధ్యలో గీ స్వాతి ఏడగెళ్ళొచ్చింది? బావకి మా అక్కకి రాసి పెట్టుంది అనుకున్నాను అత్త. మధ్యలో ఈ పల్లవి రాలేదు. అలాగే మళ్ళీ మా అక్క వచ్చింది. ఎప్పటికైనా మా అక్క చోటు మా అక్కదే. పిచ్చా ఏంది నీకు? మీ అక్క చోటు మీ అక్కదే అంటావు, గది పక్కనుంటే మురిసిపోతావేంది? ఆ అక్కైనా ఈ అక్కైనా
అక్క అక్కే కదా అత్తయ్య. బావ అక్క, ఏ అక్కకి రాసి పెట్టుంటే బావ పక్కన ఆ అక్కే ఉంటుంది. అర్థమైంది కదా? ఎప్పటికైనా బావ పక్కన మా అక్కే ఉండాలి. ఇంకెవరికైనా ఆలోచన వచ్చిందే అనుకో, చంపేస్తాను ఆ ఆలోచనల్ని, మనుషుల్ని. అయ్యో బాబోయ్, ఇలా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తున్నానేంటి? అసలే నిన్ను అనుమానించకూడదు, ఏమీ అనకూడదు అని మాట ఇచ్చాను కదా. అంటే ఇలాగే ఇంటి కోడల్ని చేస్తానని మా అక్కకి కూడా మాట ఇచ్చాను కదా. అందుకే కాస్త అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. ఏమీ అనుకోకు పల్లవి అక్క. అయినా నిన్ను ఊరికే ఏవైనా అన్నానా ఏంటి? మా బావ విషయంలో నువ్వు గీత దాటితే నేను గీత దాటుతాను. నువ్వు కంట్రోల్లో ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను. అందుకని కంట్రోల్లో ఉంటే నీకే మంచిది. అయ్యో బాబోయ్, మళ్ళీ వార్నింగ్ ఇచ్చేస్తున్నానేంటి? అక్క, ఏంటక్క, ఏంటి నువ్వు చేసిన పని? బావగారి గదిలోకి స్నానానికి వెళ్తావా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నా స్నానాల గదిలో నీళ్లు రాలేదు సోదరి. అందుకని బావగారి గదిలో స్నానం ఆచరించాను. అందుకని బావగారి గదిలోకి వెళ్ళాలా? నా గదిలోకి రావాల్సింది, లేదంటే నీళ్ళు వచ్చే వరకు ఆగాల్సింది. నీళ్లు కూడా రాకపోయి ఉంటే స్నానం చేయడం మానేయాల్సింది. అంతేగాని డైరెక్ట్ గా బావగారి గదిలోనే స్నానం చేస్తావా? పోనీ స్నానం చేస్తే చేసావు, ఆ కాలు జరగడం ఏంటి? బావగారు పట్టుకోవడం ఏంటి? చూసిన వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకోరు? పాపం పల్లవి అక్కను చూడు, బావని పెళ్లి చేసుకోబోతుంది. మీ ఇద్దరిని ఆ పొజిషన్లో చూసి ఎంత బాధపడుతుందో. అటులనా? క్షమించు సోదరి. మా ఇద్దరిని ఆ భంగిమలో చూసినచో ఎవరికైనా ఆ సందేహము కలుగును. కానీ నువ్వు ఎలాంటి సందేహము పెట్టుకోవలదు. అనుకోకుండా కాలు జారాను కానీ కావాలని కాలు జారలేదు. అత్తయ్య, మీరైనా పల్లవికి చెప్పండి. ఎవరైనా కావాలని కాలు జారుతారా? లేదు కదా. నేను కూడా అనుకోకుండా కాలు జారి తిని, అది బావగారి దగ్గర కాలు జారడం నా అదృష్టం. నిజము సోదరి, బావగారి దగ్గర కాలు జారబట్టే ప్రమాదము జరగకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు. లేనిచో దెబ్బ గట్టిగా తగులుండేది. కావున కాలు జారడం వలన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపుతావా నీ కాలు జారుడు పురాణం? నువ్వు కాలు జారుడు అంటుంటే నాకు వేరే ఏదో లెక్కన వినబడుతున్నది. ఇంకెప్పుడు గా గదిలోకి పోకుండా ఉండు చాలు. అట్లనే అత్తగారు.
జరుగుతుంది అత్తయ్య? స్వాతిని ధరణియే పంపించిందనుకుంటే బయటకొచ్చాక ఇలా తిడుతుందేంటి? నాకైతే తిడుతున్నట్టు అనిపించట్లా. ఏదో కథ నడుస్తాంది. అవును, వాళ్ళ సంగతి ఏదో తెలుస్తా అన్నారు. ఏమైంది అత్తయ్య? వచ్చేటోళ్ళు దారిలో ఉన్నారు. రాగానే మ్యాటర్ మొత్తం తేలుద్ది. అత్తయ్య, ఈ సస్పెన్స్ ఏంటి? ఏం చేయబోతున్నారు? అసలు ఎవరు వస్తున్నారు? గోదావరి. గోదావరా? అంటే ధరణి వాళ్ళ అమ్మ కదా అత్తయ్య? ఆవిడ ధరణికి సపోర్ట్ కదా, మనకెలా హెల్ప్ అవుతుంది? ఒక్కోసారి ఎవరి కంటిని ఆళ్ల ఏలితోనే పొడవటం కుదురుద్ది. గదే కిక్కిస్తది. నాకెందుకో గీ స్వాతి ధరణి వాళ్ళక్క కాదేమో, ఎవరినో తెచ్చి నాటకం ఆడుతుందేమో అనిపిస్తుంది. గిప్పుడు గోదావరి వస్తే గా లెక్కేండో తేలుద్ది. అగో వచ్చేసింది. రెండోదినా ధరణి, ఎవరొచ్చిండ్రో చూడు. ధరణి, అమ్మా. ధరణి, ఎలా ఉన్నావు? బాగున్నావు అమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు వదినా? బాగున్నాను వదినా. మీరెలా ఉన్నారు? బాగున్నావు వదినా. అత్తయ్య బాగున్నారా? బాగున్నాం బాబు. ఏంటమ్మా వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు? వదినా అనుకుని రాలేదులే ధరణి. నేనే రమ్మని పిలిచిన. ఏందట్లా చూస్తున్నావు? ఎందుకు పిలిచినా అనా? మన విక్రమ్ గదే వదిన పెద్దల్లుడు పెండ్లి గదా. ఏందక్క మళ్ళా అందరూ గట్ల చూస్తుండ్రు? కూతురేదో చేసిపోయింది కదా అని చుట్టాలు కాకుండా పోతారా? చిన్న కూతురు ధరణి కూడా గీంటి కోడలే కదా, అన్ని దగ్గరుండి చూసుకుంటది కదా అని ముందే పిలిచిన. రా విక్రమ్, ఎవరొచ్చిండ్రో చూడు. అరే నువ్వు తలదించుకుంటావేంది? నువ్వు శ్రావణికి అన్యాయం చేసి పెండ్లి చేసుకుంటే గప్పుడు తలదించుకోవాలి. శ్రావణి వదిలేసిపోతే నువ్వేం చేస్తావు? నిజమే బాబు. నా బిడ్డ చేసిన తప్పుకి నువ్వేం చేస్తావు? నీలాంటి మంచి మనిషితో నూరేళ్లు కలిసి బతికే అదృష్టానికి నోచుకోలేదు. ఏం చేస్తావు? దాని తలరాత అలా ఉంది. ఎన్నావుగా గది మీ అత్త గొప్పతనం.
అసలు నీ పెండ్లి దగ్గరుండి చేయి నీకే వచ్చింది. ధరణి, నీ అక్కేది? అమ్మ వచ్చింది కదా, పిలు.